మార్చ్ 5 దేవుని వాగ్దానము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. గలతీ 3:26. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మనమందరము దేవుని యందు కుమారులుగా కుమార్తెలుగా ఆయన బిడ్డలుగా ఉండటానికి ప్రభు ఇచ్చిన చక్కటి అవకాశము మనం గమనిస్తే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవునికి బిడ్డలై ఉన్నారు. అది కేవలం విశ్వాసం వలన యేసుక్రీస్తులో మాత్రమే సాధ్యం. యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా, యేసులో మనము నమ్మకం కలిగి ముందుకు వెళ్ళటం ద్వారా ఆయన బిడ్డలుగా రూపాంతరం చెందుతాం. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకుండగా, క్రీస్తును నమ్మకుండగా క్రైస్తవుడవు క్రైస్తవురాలు ఎలా అవుతావు? ముందు క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు యొక్క విలువలను ప్రకటించాలి. ఆ సమానత్వాన్ని పాటించాలి. సహనాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెట్టాలి. ఆ విధంగా వెళ్ళినప్పుడు క్రీస్తు వలె జీవించటానికి ప్రయత్నం చేసి ఆ గొప్ప విశ్వాసాన్ని మనలో పునికి తెచ్చుకున్నప్పుడు ప్రభు అంటున్న మాట, ఇదిగో నీవు నా బిడ్డవి, దేవుని యొక్క బిడ్డగా మారగలుగుతావు. ఆయన బిడ్డలుగా మారగలిగినప్పుడు ప్రభు ఇచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉంటుంది. అటువంటి ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క వారసులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనము ప్రాధేయపడాలి. అడిగితే ప్రభు తప్పక అనుగ్రహించేవాడు. అలాంటి ఉన్నత ఆశీర్వాదము దేవుని బిడలగా విశ్వాసమునకు కర్త అయిన దేవుని యందు విశ్వాసమును పొందుకుని ప్రభు బిడగా ప్రభు మిమ్మలను అభిషేకించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలము తోడుగా ఉన్నారు. ఈ ఉదయం బిడల కొరకు ప్రార్థించుచూ ఉన్నాను. ఈ దినము నీ బిడల యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో తోడుగా ఉండండి. మీ సహాయము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అన్నిటిలో తోడై ఉండండి మా తండ్రి. బిడలను బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను మీరు దీవించండి, బలపరచండి. నేడి వారి యొక్క ప్రయాణాల యందు విజయమును దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడలకు గొప్ప జయాన్ని దయచేయండి. ప్రభువా, వారిలో ఉన్న ప్రతి సమస్యను, అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యముతో సంతోషంతో ఉంచండి. అపవాది నుండి తప్పించమని, రక్షణ ఆనందం దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.